ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా నేపథ్యంలో ప్రజలు పలు సంస్థల నుంచి ఆదరణ లభిస్తోంది. దేశీయ సాంకేతికత ఉత్పత్తుల వినియోగానికి స్పందన చేకూరుతోంది. కేంద్ర మంత్రులు, ప్రముఖులు అరట్టైలో నమోదు చేసుకోవడంతో పాటు జోహో మెయిల్ ఖాతాదారులుగా మారుతున్నారు. ఇప్పుడు అందరి నోట అరట్టై జోహో మాటే వినిపిస్తోంది. ఇంతకీ ఈ రెండింటి నేపథ్యమేంటి, వాటి వివరాలేంటో తెలుసుకుందామా? తమిళనాడుకు చెందిన జోహో సంస్థ మదిలోంచి పుట్టుకొచ్చిందే ఈ అరట్టై. ఈ జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు. అరట్టై అంటే తమిళంలో సంభాషణ అని అర్థం. ఈ స్వదేశీ మెసేజింగ్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సులభంగా అనుసంధానం కావచ్చు. ఈ యాప్ ద్వారా టెక్స్ట్, వాయిస్ నోట్లు, ఫోటోస్, డాక్యుమెంట్లు, ఆడియో, వీడియో కాల్స్ ను చేయవచ్చు. అంతర్జాతీయంగా ఇప్పటికే అందరికీ సుపరిచితమైన వాట్సాప్ కు ప్రత్యామ్నాయమే ఈ అరట్టై. గూగుల్ ప్లేస్టోర్లో ప్రస్తుతం 1 కోటి మందికి పైగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని 4.8% రేటింగ్తో అగ్రస్థానంలో దూసుకుపోతోంది ఈ జోహో. వాస్తవంగా ఈ అరట్టై యాప్ను 2021లోనే జోహో సంస్థ పరిచయం చేసింది. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాల పెంపుకు తెగబడటంతో ఇకపై అన్ని రంగాల్లోనూ స్వదేశీకే ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వేళ యావజ్జాతి ప్రజలు మద్దతుగా నిలిచారు. ఇందులో భాగమే అరట్టై యాప్ వినియోగం. స్వదేశీ యాప్ కావటం, వీడియో మీటింగ్స్, సీక్రెట్ చాట్ సదుపాయాలు ఉండటం వలన అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. త్వరలోనే చాట్స్ కి కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొస్తామని జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు చెప్తున్నారు. అలాగే ఇదే జోహో సంస్థ జీమెయిల్ తరహాలోనే జోహో మెయిల్ అంటూ పరిచయం చేసింది. దీనికి కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్తో పాటు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. తమ మెయిల్ ఖాతాను జోహో మెయిల్గా మార్చుకుంటున్నామంటూ ఇప్పటికే ప్రకటించారు. తాను కూడా డాక్యుమెంట్లు, ప్రజెంటేషన్లు, ఇతర అవసరాలకు జోహో సంస్థ సాంకేతికతనే వాడుతున్నానంటూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. దేశ ప్రజలు కూడా వీటినే వాడాలి అంటూ పిలుపునిచ్చారు. దీంతో జోహో సంస్థ పరిచయం చేసిన అరట్టై యాప్ జోహో మెయిల్ యావత్ భారతావని ప్రజలకు మరింత చేరువ కానుంది. ఇకపై వాట్సాప్, జీమెయిల్కు ధీటుగా అరట్టై, జోహో మెయిల్ గట్టి పోటీ ఇవ్వనున్నాయి. 120 కోట్ల భారతావని స్వదేశీ నినాదాన్ని వంటబట్టించుకుని ప్రధాని మోదీ పిలుపుకు స్వాగతిస్తే ప్రపంచ సాంకేతిక వేదికపై మన సత్తా ఏంటో మునుముందు కాలంలో రుజువు కానుంది అనటంలో సందేహం లేదు.